వరంగల్లో అక్షర చిట్ ఫండ్ బాధితులు నిరసన చేపట్టారు. అక్షర చిట్ ఫండ్ సంస్థ యజమాని శ్రీనివాసరావును నమ్మి లక్షలాది రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు తమ సొమ్ము తిరిగి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు తెలిపారు. తమ జీవితకాల పొదుపులను సంస్థలో పెట్టామని, కానీ గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ డిపాజిట్లను తిరిగి పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్తో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్కి వినతి పత్రాలు సమర్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అక్షర చిట్ ఫండ్ బాధితులు స్పష్టం చేశారు. అనేక జిల్లాల నుంచి అక్షర చిట్ ఫండ్ బాధితులను రావడం జరిగింది. సిపి గారికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టులో జడ్జి గారికి పీపీ ద్వారా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అతని ఉన్న ఆస్తులన్నింటినీ జప్తు చేసి కొన్నింటిని జప్తు చేయడం జరిగింది. ఇంకా కొన్నింటిని కూడా జప్తు చేయవలసింది ఉంది. వాటన్నిటిని జప్తు చేసి అక్షరాల బాధితులందరికీ కూడా వాటిని ఎవరికి ఎన్ని రావాల్సింది పంచవలసిందిగా ఈ మూలంగా కోరడం అవుతున్నది. అదేవిధంగా చిట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి చిట్టి రిజిస్టర్ దగ్గర కొంత డిపాజిట్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని కూడా విడుదల చేయాలి. వారు దాని గురించి ఒక జీవో కూడా విడుదల కావడం జరిగింది. ఆ జీవోని కూడా అధికారులు లెక్క చేయడం లేదు. ఇంకా దానివల్ల చాలా జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాన్ని నివారించి దానికి ఒక అకౌంట్ తీసి ఆ అకౌంట్లోకి అమౌంట్ని విడుదల చేసి బాధితులందరికీ పంచాలని, దాని గురించి చర్యలు అధికారులు తీసుకోవాలని ఇందు మూలంగా పత్రికా విలేకరులకు వినియోగించడం జరుగుతుంది. బాధితులు వేల సంఖ్యలో ఉంటారు. ఎంతమంది దాని అమౌంట్ 200-300 కోట్ల వరకు ఉంటుంది. వాటి గురించి మాకు సక్రమైనటువంటి పద్ధతి లోపల ప్రభుత్వ అధికారులు కొంచెం చర్య తీసుకోవాలని ఇది మూలంగా కోరడం అవుతుంది. రిజిస్టరు హైదరాబాదు ఐజీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వారి దగ్గర కూడా జాప్యం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్లో కానీ మన హన్మకొండలో కానీ వివిధ జిల్లాలో కూడా చిట్టి రిజిస్టర్ల దగ్గర మేము విన్నపం లెటర్ ఇస్తే మాకు పై అధికారుల నుంచి ఇంకేం రాలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది మాకు కొంచెం అర్థం కావడం లేదు. మీ పేరు? నా పేరు మునీందర్, కరీంనగర్ జిల్లా నుండి. నమస్కారం అండి. నా పేరు కవిత అండి. మాది ఖమ్మం డిస్టిక్. వేరే శ్రీనివాసరావు స్టార్ట్ చేసిందే ఖమ్మం నుంచి స్టార్ట్ చేసిండు. ఈ రోజు వరకు కోట్లలో పడిగెత్తని కానీ ఆయన తగ్గలేదు. వాడు వేల సంఖ్యలో కస్టమర్ని గ్యాదర్ చేసి ఆయన కస్టమర్ పరంగా ఆయన చేసే పని ఆయన చేసిండు. ఆఖరికి ముంచి కూర్చున్నాడు. ఒక్కొక్కళ్ళకి అసలు ఎట్లుందంటే దొరికితే పీకల లోతులో పీక పట్టుకోవాలన్నంత స్థితిలో ఉన్నారు. కానీ దొరికితే చిక్కట్లా. ఈ జాప్యంలో ఈ కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేము ఖమ్మం నుంచి మేము చేసే పని ఆఫ్ చేసుకొని వాళ్ళు ఏదో జరుగుతుంది, ఇవాళ కలెక్టర్ గారిని కలుస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ సిపి గారిని కలుస్తున్నారు. ఏం దొరికిద్దో ఆశతో ఎవరికో ఒకరికి కనీసం 100 మందిలో ఒకరికి న్యాయం జరిగినట్టు అని చెప్పేసి మేము ధైర్యంగా మా ఉద్యోగాన్ని ఆఫ్ చేసుకుని కూడా మేము అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఫిక్స్డ్ అనుకోకుండా అతని చేతిలో చిక్కాల్సి వచ్చింది. ఇదంతా ఒక మహాసముద్రంలాగా పెరిగిపోయింది. ఆయన సుఖపడతాడో ప్రశాంతంగా ఉండో ఆయన ఎలా ఉండదో మేమైతే సుఖపడట్లేదు. మేమైతే ఒక పాప పెళ్లి కానీ 12 లక్షలు ఫిక్స్డ్ చేసుకుంటే నేను బాధలు మా సార్ చనిపోవడం, నేను అప్పులు చేయడం, మేమిద్దరం మా సార్ మేము అనుకుని ఒక 12 లక్షలు ఫిక్స్డ్ చేస్తే మమ్మల్ని నరక యాతన పెట్టిండు. మళ్ళీ ఎక్కడో కాదు, మా ఊర్లోనే మా 56 ఎకరాలు కొన్నాడు అతను. 56 ఎకరాలు కొని మా ఇంటికి కూడా వచ్చిండు. మా ఇంటికి కూడా మా దమ్మ అంటే మేము అమ్మనండి, మా సార్ అన్నాడు. మాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది పక్కనే, మేము అమ్మలేదు. మా పాప పెళ్ళైందాక మేము అమ్మ అని ఆలోచిస్తాను. మేము అమ్మినట్టు ఇంకా మునిగేటోళ్ళం. ఏదో మన పక్కనే కదా 56 ఎకరాలు ఉండంగా మా 12 లక్షలు ముంచడాన్ని నేను అందులో పోయి పెట్టిన తెలవక పెట్టి ఇవాళ ఇంత దూరం వచ్చింది. ఇది ఒక మహాసముద్రంలా పెరిగింది. ఒక గ్రూపు ఓపెడలమైందన్నారు దీంట్లో. మా డబ్బులు మాకు రావాలి, మాకు న్యాయం జరగాలి. నాలాంటి కస్టమర్లు అతి దీన స్థితిలో ఉన్నోడు చాలా మంది ఉన్నారు. బాధ్యతలందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇది కావాలి. జాప్యం జరుగుతుంది కూడా తెలవాలి. నా పేరు కవిత అండి, ఒట్టూరి. ఆ విధంగా ఎన్నిసార్లు మెసేజ్ పెట్టే, ఎన్నిసార్లు ఇక్కడ జనరల్ ఆఫీస్కి వచ్చినా కానీ అక్కడ ఉండేటువంటి హైదరాబాద్ లోపల ధర్నాలు చేసినాము. అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు చేసినా కానీ అక్కడ లేదు స్పందన, ఇక్కడ లేదు. ఇక్కడ చూసినా కానీ 50-60 మంది వస్తారు, వీళ్ళతో ఏమవుతుంది అని శ్రీనివాసరావు అనుకుంటున్నారు. మీరు వచ్చుడు కాదు, మీతో పాటుగా ఒక 10 మందిని తీసుకొచ్చేటందుకు వీలు ఉండాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
ఆ విధంగా వచ్చినప్పుడే వాడు భయపడతాడు, మనకు డబ్బులు వస్తాయి. లేకుంటే మనం చూసి వాడు ఏంటంటే ఏమైతుంది నేతోటి అన్నట్టు ఉంది. కావున అందరూ 2008లో ఈ సంస్థను ఓపెన్ చేసి 56 బ్రాంచులతోటి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా అక్కడక్కడే 56 బ్రాంచ్ సంస్థలు. ఇది 2600 కోట్ల కుంభకోణం. ఇది ఇక్కడ బాధితులు అందరినీ ఫస్ట్ ఈ సంస్థను చిట్ ఫండ్ వ్యాపారంగా స్టార్ట్ చేయాలి. రిజిస్టర్డ్గా చిట్ ఫండ్ వ్యాపారం చేసి ఇల్లీగల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే వేరే రియల్ ఎస్టేట్ పెట్టిండు, ఇది ఇల్లీగల్. ఈ చిట్ ఫండ్ వ్యాపారంలో డిపాజిట్స్ 50 కోట్ల రూపాయలు ఉన్నాయి. చిట్ రిజిస్టర్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 50 కోట్లు ఉన్నాయి. ఇతను ఏం చేశాడంటే 50 కోట్లు ఉన్నాయి నా దగ్గర, చిట్టు వాళ్ళకు ఎంత కట్టాలి? చిట్టు వాళ్ళకు 156 కోట్ల రూపాయలు కట్టాలి. డబ్బున్నది 50 కోట్లు. ఈ 50 కోట్లు మేమన్నాం, అరే 50 కోట్లు ఇచ్చామా, జాయింట్ అకౌంట్ వాడు కొండలరావుని బామ్మడిది కొండలరావు, వాడిని పట్టుకొచ్చడం ఇక్కడ కొండలరావు గారు. వానికి ముందు ఆదరేషన్ ఇచ్చేసి నువ్వు జైల్లో ఉన్నావు సరిపోయింది, కానీ వానికి ఆదరేషన్ ఇచ్చేస్తే వాడి తరఫున మేమేం చేస్తామంటే చిట్టి పెట్టే సంతకాలు పెడితే రిలీజ్ అవుతుంది. ఆ 50 కోట్లు రిలీజ్ అయితే ముందు చిట్టి వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చేద్దాం, రిమైనింగ్ అమౌంట్ మా ఫిక్స్డ్ వాళ్ళతో కలిపి మీరు ఇవ్వండి. ఫిక్స్డ్ డిపాజిట్ అసెట్స్ ఉన్నాయి వీడికి. మహబూబాబాద్లో 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కటి 12.5 కోట్లు. 2 మహబూబాబాద్లో 25 కోట్లు ఉన్నాయి వాడి దగ్గర. ఇది దాదాపు 14 కోట్లు. ఇది ఈ సెంట్రల్ ఆఫీస్. దీని మీద 3.5 కోట్లు ఒక మహాతల్లి వేసింది. ఆ తల్లి ఇవాళ రాలే, ఆ తల్లి రావాల్సింది ఇవాళ రాలే, వస్తే డిసైడ్ అయిపోయింది. ఇక పేరు ఆ తల్లి వజ్రాల అర్ణం మేడంగా రాలే, ఆమె వస్తుంది కొంత పోతే మిగతాది మేమంతా వేసుకొని ఫిక్స్డ్ వాళ్ళు వేసుకుందాం ఇద్దాము అందరూ కాంప్రమైజ్ మేము వెళ్ళాం. ఇవాళ వచ్చింది ఎందుకంటే ఆమె కేసు ఉంది వచ్చాను. అగో ఎదురుగా బిల్డింగ్ ఒక 1 ఇయర్ క్రితం మీద 6 కోట్లు అన్నాడు. ఇదే సిఐ గారు ఏసీపీ గారు పేరు 6 ఇక్కడే ఏసీపీ గారు ఏమంటే సార్ అవి దాన్ని 6 కోట్లకు అన్నాడు. 6,56,00,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయట సార్ వాడి పేరు మీద. అంటే పెద్ద మనిషి నన్ను పెద్ద మనిషి నిజమేనా? పెద్ద మనిషి తెలిసిన విషయం చెప్పాను సార్, అది అవునా కాదా గో అండ్ ఎంక్వైరీ అనగానే వెంటనే ఒక అతను పంపిస్తే సార్ ఉన్నాయి సార్ డబ్బులు. సార్ ఆ డబ్బులు ఉన్నాయి కదా, సుబేదారి పోలీస్ స్టేషన్లో కొంతమంది ఇచ్చాం, పాప ఆడవాళ్ళు ఉన్నారు సార్, నడుచుకుంటూ పోయించాడు సార్. ఫస్ట్ లేడీస్కి ప్రియారిటీ ఇవ్వండి, సీనియర్ వాళ్ళకు ఇచ్చేసి తర్వాత ఇవ్వండి. ఇప్పుడు 6 కోట్లు ఉన్నాయి కదండి, 6 కోట్లు పంచండి అంటే లేదు ఓకే ఒక వెధవ, మా దాంట్లో ఒక వెధవ అనేవాడి పేరు చెప్పద్దు, కానీ వాడు వీడు కుమ్మక్కై 3వ రోజు నుండి మేము వచ్చి అడిగితే రామస్వామి గారు అందులో 50,000 కూడా లేవు కదా, 5,000 ఉండేవాడు. 6,76,00,000 ఉన్నాయి, ఎటుపోయినాయి సార్? 48 గంటల మాయమైపోయినాయా అంటే అర్థమైంది మీకు? ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, వాడు డ్రా చేశాడు, ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎక్కడో అక్కడ. ఇలా ఉంటే మా దాంట్లో ఇప్పటికి పాపం 6 చనిపోయారండి. మేడం ఎక్కడో ఉంది పాప ఇక్కడే, చాలా మంది లావణ్య మేడం ఒక 6 చనిపోయారు. న్యాయం కావాలంటే మాకు మా డబ్బులు. ఇంకోటి వీడు రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, మహబూబాబాద్లో 2 ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మేము గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే సార్ కొన్ని అటాచ్ చేశారు, మిగతా వాటిని మీరే చేసుకొని మా బాధితులకు అందరు న్యాయంగా ఇవ్వండి సార్ అంటున్నాం. కాబట్టి మేము కోరుకునేది అందరితో ఇది. నా పేరు రామస్వామి, కొత్తగూడెం సింగరేణి కాలేజ్ కొత్తగూడెం వచ్చాను. 9989247528 కొత్తగూడెం సింగరేణి.